రైట్. సో క్యాంపెయిన్స్ ఓపెన్ చేసినప్పుడే ఈ డేట్స్ అనేది చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఈ టుడే ఎస్టర్డే అనే డేట్ పెట్టుకుంటారు. అసలు నంబర్స్ ఏం కనిపిస్తారని పరేషాన్ అయిపోతారు. సో పరేషాన్ కాకండి, సింపుల్గా చూసుకోండి. ఇందులో మీరు ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే టుడే రిపోర్ట్ ఏంది, ఎస్టర్డే రిపోర్ట్ ఏంది, లాస్ట్ 1 వీక్ రిపోర్ట్ ఏంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ మీకు కనిపిస్తుంటే 54 క్లిక్స్ వచ్చినాయి అంటే వెబ్సైట్కి వచ్చారని తెలిసిపోతుంది. 455 ఇంప్రెషన్స్, యావరేజ్ సిపిసి మీరు మ్యాక్స్ సిపిసి 50 పెట్టిండొచ్చు, 100 పెట్టిండొచ్చు, కానీ గూగుల్ మాత్రం పర్ క్లిక్ యావరేజ్గా 31 రూపాయల 39 పైసలు మాత్రం తీసుకుంది. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. యా, సో మీది 500 పర్ డే. ఇక్కడ బిట్ స్ట్రాటజీ లెర్నింగ్ అని వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. గూగుల్ దాదాపు వారం నుంచి 2 వారాలు 14 రోజుల వరకు అర్థం చేసుకుంటుంది ఈ క్యాంపెయిన్ని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏ వచ్చింది కాబట్టి ఆ మెషిన్ లెర్నింగ్ ద్వారా అర్థం చేసుకొని, ఆహా నీ యాడ్ ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సజెషన్స్ బాగా ఇస్తుంది. 2 వీక్స్ తర్వాత క్యాంపెయిన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ క్యాంపెయిన్ని 3 రోజులు రన్ చేయడం వేరే, 30 రోజులు రన్ చేయడానికి చాలా లాభం ఉంటుంది. ఇప్పుడు 1600 రూపాయలకు నీకు ఒక 10 కన్వర్షన్స్ వచ్చినాయనుకో, నెల తర్వాత 30 కన్వర్షన్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా క్యాంపెయిన్ లాంగ్ రన్లో రన్ చేయడం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. చాలా మంది స్మాల్ కంపెనీస్ లాస్ ఎందుకు అవుతారంటే వాళ్ళు 4 రోజులు రన్ చేసి ఆపేస్తారు. పెద్ద కంపెనీ కంటిన్యూస్ రన్ చేయడం వల్ల ఈ గూగుల్ బిడ్ స్ట్రాటజీని అర్థం చేసుకొని మన యాడ్ని రైట్ పర్సన్గా చూపించి మనకు సేల్స్ ఎక్కువ తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని నమ్మి వదిలేసేయాలి, బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. కింద ఉంది కదా, పైన ఉంది కదా, 500 పర్ డే ఉంది కదా, కింద కింద దాని కింద దాని కింద దాని కింద దాని రైట్కి స్క్రోల్ చేయండి మెల్లిగా. ఓకే, 1 సెకండ్. ఆప్టిమైజేషన్ స్కోర్ 67%. ఇది మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. గూగుల్ ఏమంటుంది, నువ్వు ఎంత బాగా క్యాంపెయిన్ క్రియేట్ చేసావు, యాడ్ కాపీ అని గూగుల్ ఇస్తుంది, ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇది కాదు మ్యాటర్ మనకు. ఓకే, ఇంప్రెషన్స్ 455, క్లిక్స్ సమ్ 50 వచ్చినాయి కదా, ఇది సిటిఆర్ అంటారు, క్లిక్ త్రూ రేట్. ఓకే, నీకు అంటే ఒకటి చెప్పంతా, నీకు నేను 100 రూపాయలు ఇచ్చాను ఖర్చు పెట్టమని, నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టావు అంటే ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టినట్టు నువ్వు? 50%. ఎట్లా క్యాల్కులేట్ చేశారు మీరు? 50/100 into 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఖర్చు పెట్టాను బై టోటల్ మనీ ఎంత ఇచ్చాను ఇంటూ 100. సిటిఆర్ అంతా అదే కదండి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి బై ఎన్ని ఇంప్రెషన్స్ ఇంటూ 100. 50 క్లిక్స్ వచ్చినాయి, టోటల్ ఇంప్రెషన్స్ 455 ఇంటూ 100 అంటే 11. అంటే అది 11% ఇస్ క్లిక్ టు రేట్. అంటే ఏమర్థమండి, మీకు ఏమర్థమైంది 11% సిటిఆర్ అంటే? ఇంప్రెషన్స్ లో ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అని, చూసిన వాళ్ళు ఎంతమంది క్లిక్ చేశారో రేట్. 11.87% people clicked on our ads. 100 మంది యాడ్స్ చూస్తే అందులో 11 మంది మన వెబ్సైట్కి వచ్చారు. ఓకే, ఇట్స్ గుడ్. యూనో ఈ 11% అనేది అంత మామూలు విషయం ఏం కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే మీరు యాడ్ బాగా చేశారు, బాగా పర్ఫామ్ అయిందన్న దానికి ఈ సిటిఆర్ ఒకటి చూసి గుర్తుపట్టొచ్చు అనమాట. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇంకా మీరు లెక్కేసుకోండి, 54/455 ఇంటూ 100 వచ్చేస్తుంది మీకు. ఇక్కడ కన్వర్జన్ రేటు, కన్వర్జన్స్ అనేది మనం కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేయలేదు కాబట్టి కనిపించదు. తర్వాత మీకు ఏం వచ్చినాయండి, కాల్స్ వచ్చినాయా, ఫామ్ ఫిల్అప్స్ వచ్చినాయా? మాకు రెండు వచ్చాయి. ఎన్ని ఫామ్ ఫిల్అప్స్ వచ్చినాయి? I will show you. 7 or 8 అనుకుంటా. అక్కడ సెకండ్ ట్యాబ్ ఉంది చూడండి, సెకండ్ ట్యాబ్. యా, యాక్చువల్గా దీన్ని కన్వర్షన్ ట్రాకింగ్ మనం సెటప్ చేస్తే ఆ 7 or 8 అంటారు కదా, మన గూగుల్ యాడ్స్లోనే కనిపిస్తుంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు, మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం దాని గురించి కూడా. మొత్తం మీద కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా వాడారా? అడ్రస్ బుక్ వచ్చేయండి, ఫ్లెమింగో పైన అడ్రస్ బుక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా వచ్చిందా? These are entries. ఒకసారి పైకి వెళ్ళండి, అది అడ్రస్ బుక్ పైన క్లిక్ చేయండి. ఫ్లెమింగోలో పైన ఉంది చూడండి అడ్రస్ బుక్.
స్క్రోల్ డౌన్. ఇవి మీ లీడ్స్. ఇందులో రియల్ కస్టమర్స్ ఎంతమంది? 6 కన్వర్షన్స్ సేల్ అయ్యాయి సార్. మొబైల్ కాల్స్‌కి డైరెక్ట్ కాల్స్ కూడా కొన్ని వచ్చాయి. ఆ. WP మీ- కాల్ బటన్ ఎనేబుల్ చేశాం మీ కాబట్టి వెబ్సైట్ డైరెక్ట్ చూపియండి. మీ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ చూపియండి. yes sir. అక్కడనే వ్యూ కొడుతూ వ్యూ సైట్. ల్యాండింగ్ పేజ్ ఎవరు డిజైన్ చేశారు? నేను చేశాను. భరత్ చేసి నేనే Very చేశాను. good. మెల్లగా స్క్రోల్ డౌన్ చేయండి. ఏం వాడారు చేయడానికి? వర్డ్‌ప్రెస్ త్రూ చేశాం. వర్డ్ ప్రెస్ అంటే ఎలిమెంటర్ కిటా? ఎలిమెంటర్ కిట్. స్క్రోల్ డౌన్ చేయండి. బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక చిన్న కొంచెం పైకి వెళ్ళండి. చాలా బాగుందిలే, కొంచెం పైకి వెళ్ళండి మళ్ళీ. ఓకే, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఆరు వాటర్ హీటర్ రిపేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ కవర్స్ చాలా కంటెంట్ రాసాం కదా ఇక్కడ. ఎప్పుడైతే మనం ఎస్ఈఓని పాయింట్ చేస్తున్నప్పుడు ఇట్లా రాయాలి. ఇది ఎట్లా గూగుల్ యాడ్స్ కోసమే కాబట్టి అంత రాయొద్దు. Yes. దానివల్ల కొన్ని లీడ్స్ మిస్ అయ్యింది. ఎందుకంటే హీటర్ తీసుకుంటాడు అంత తీరు చూడకపోవచ్చు కూడా. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, ఉన్న దానిలో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. స్క్రోల్ అప్, పైకి వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళండి. అవును సార్. ఓకే ఓకే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సర్వీసెస్ అంబులెన్స్ ఇలాంటప్పుడు ఓపెన్ చేసిన వెంబడే ఫామ్ కనిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. 1 సెకండ్ గైస్. రైట్ గైస్. సో స్టార్టింగ్లో ఫామ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బుక్ సర్వీస్ అంటే వాళ్ళు క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేయకపోవచ్చు, కాబట్టి ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఒక ఫామ్ పెడితే ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. ఓకే, ల్యాండింగ్ పేజ్ ఇస్ గుడ్. దెన్ కమ్ టు గూగుల్ యాడ్స్ అగైన్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ అయినా క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్. ఏంటి ఇవి యాడ్ గ్రూప్స్ ఇన్ని చేశారేంది? ఏరియా వైస్ స్పెషలైజేషన్ ఇచ్చాం సార్. ఒక 10 అట్లా. అట్లా చేసిరా, బాగానే చేసిరు, గుడ్ థాట్. బట్ మీకు ఎక్కడ ఎక్కువ క్లిక్స్ వచ్చినవి? ఫస్ట్ ఏ లొకేషన్? గీజర్ రిపేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ ఏ లొకేషన్ అది? అది ఈ కన్సాలిడేటెడ్ గా హైదరాబాద్ ఒకటి ఇచ్చేసి ఏరియా వైస్ ఒక 10 అట్లా సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం సార్. అది మొత్తం హైదరాబాద్కి ఇవన్నీ ఇట్లానా? స్పెసిఫిక్ గా వచ్చాము, కన్సాలిడేటెడ్ గా కొన్ని ఇచ్చాము. కన్సాలిడేటెడ్ గా హైదరాబాద్ ఒకటి ఇచ్చాము, ఏరియా వైస్ స్పెసిఫికేషన్ కొన్ని ఇచ్చాము. అయితే కస్టమర్ ఎలా అయినా అయితే అజ్యూమ్ దట్ నువ్వు మొత్తం హైదరాబాద్ ఒకటి ఇచ్చినావు. గీజర్ కన్సాలిడేటెడ్ రిపేర్, ఒకటి ఇచ్చాము. గీజర్ రిపేర్ అని హైదరాబాద్ నువ్వు ఇచ్చినావు. తర్వాత కూకట్పల్లి కూడా ఒకటి ఇచ్చినావు అనుకో. Yes. అప్పుడు 2 సార్లు యాడ్ కనిపిస్తే అంటే అర్థమైంది? ఎస్ సార్. అట్లా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, గూగుల్ అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, హైదరాబాద్ ఒక్కొక్క పర్సన్ కూకట్పల్లిలో ఉన్నాడు, బట్ కీవర్డ్స్ మార్చినావు కదా నువ్వు. అక్కడ అవును కీవర్డ్స్ సార్. మార్చినావు కదా. అరౌండ్ 25 కిలోమీటర్స్ కి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని స్పెషలైజేషన్ ఇచ్చాం. ఓకే ఓకే, కీవర్డ్ మారిస్తే ఏం ప్రాబ్లం లేదులే.
ఎందుకంటే అతను ఒకటేసారి 2 కాదు కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్. బట్ నేను చెప్తాలే. రేపు చెప్తా మీకు అది ఏందనేది. గీజర్ వన్ సెకండ్. అన్ని ఫ్రేజ్ మ్యాచేనా? ఇక అన్ని ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చాం సార్. ఈ కీవర్డ్స్ చెప్పి అని ఎట్లా ఉంటుంది. ఎట్లా పుల్ అవుట్ చేశారు? ఓన్‌గా కొన్ని డిజైన్ చేసేసి అందులో జనరల్‌గా ఎలాంటి కీవర్డ్స్ సెట్ చేస్తారు. హార్డ్‌వేర్ లీక్, ఈ నీష్ మీద ఏమేమి సెర్చెస్ వస్తాయి అన్నీ కలెక్ట్ చేసి, సో వాటి మీద ఇక్కడ ఏరియాని కీవర్డ్ ప్లానర్ వాడారా? ఏది వాడారు? కీవర్డ్ ప్లానర్ యూజ్ చేశాను. మళ్ళీ ఓన్‌గా కొన్ని ఏమేమి వస్తాయి జనరల్‌గా టెక్నీషియన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కనుక్కొనేసి ఎలాంటి రిపేర్స్ వస్తాయి అవి కనుక్కొని ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకే. హాట్ వాటర్ లీక్ అనేసి ఇన్‌స్టాలేషన్ సర్వీస్, అన్‌ఇన్‌స్టాలేషన్. స్క్రోల్ జరా కొంచెం రైట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ గీజర్ రిపేర్ ఇన్ హైదరాబాద్ నాట్ ఎలిజిబుల్, లో సర్చ్ వాల్యూమ్. ఇలా వచ్చినప్పుడు మీరు ప్యానిక్ కావాల్సిన అంటే అది సర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంతే. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కింద గీజర్ రిపేర్ సర్వీస్ హైదరాబాద్ కూడా దానికి కూడా సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది. మిగతా అంతా బాగానే ఉంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. నోట్ ఓకే. మిగతావన్నీ అవసరం లేదు. లో సర్చ్ వాల్యూమ్ ఉన్నాయి. టాప్కి వెళ్ళండి. ఓకే. 1 సెకండ్. ఇక్కడ చూడండి కాస్ట్ 100 అని 3 క్లిక్స్ కదా, 6 క్లిక్స్. అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డేటా తోటే చాలా చేయొచ్చు. మనం ఏదో రన్ చేసినాం వదిలేసినాం మళ్ళీ పైసలు పెడుతున్నట్టు కాదు. ఇది అర్థం చేసుకొని ఏ కీవర్డ్ బాగా పనిచేస్తుంది, ఏ కీవర్డ్ బాగా పనిచేస్తుంది, దీన్ని ఏం చేయాలని చేస్తేనే ఆప్టిమైజేషన్ అంటారు. దీన్నే పర్ఫార్మెన్స్ మార్కెటర్ అని చాలా మంది అంటారు కదా. దీన్నే చూడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇదే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే మళ్ళీ ఇంకో కోర్స్ ఏం కాదు. ఏ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినా దాన్ని అబ్జర్వ్ చేసి తక్కువ కాస్ట్కి ఎక్కువ సేల్ తీసుకొచ్చి చేస్తుండే పర్ఫార్మెన్స్ మార్కెటర్. ఓకే. సో కీవర్డ్స్ చూసాము. ఇప్పుడు ఈ కీవర్డ్స్ నువ్వు పెట్టావు. కస్టమర్ ఏం సెర్చ్ చేసాడో మనం తెలియాలి. ఎక్కడికోదు ఏడు చూస్తావు అది సెర్చ్ టర్మ్స్‌లో. చూపియండి. ఎందుకు కనిపిస్తలేదు? కన్వర్షన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేయలేదు. కన్వర్షన్ ట్రాకింగ్కి దీనికి సంబంధమే లేదు. పైన సెర్చ్లో ఉంటుంది. సర్చ్ నో 1 సెకండ్. ప్రాబ్లం ఏం లేదు. ఆడ ఫిల్టర్ పెట్టినావు నువ్వు. ఆ ఫిల్టర్ తీసేసేయి. 1 మోర్ అని ఉంది, క్లిక్ చేయి. అది తీసేసేయి, రిమూవ్ చేయి. ఇది కూడా ఇంకొకటి థింగ్ అండి. జనాలు కొన్నిసార్లు ఫిల్టర్లు పెడతారు. ఆ ఫిల్టర్ వల్ల నాకు అర్థం కాదు. అది కరెక్ట్ రిమూవ్ చేయలేదు. మళ్ళీ కొట్టండి. యూ యాడెడ్ ఫిల్టర్ ఓవర్ దేర్. పైన సెర్చ్లో క్యాంపెయిన్ నేమ్ కూడా వస్తుంది. క్యాంపెయిన్ నేమ్కి సంబంధం లేదు. క్యాంపెయిన్ నేమ్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ 23rd అక్కడ సర్చ్ టర్మ్ చూడండి. పైన సర్చ్ టర్మ్ అని డ్రాప్ డౌన్ ఉంది. రైట్ సైడ్లో. ఎస్ కాదు. ఆ ఫిల్టర్ తీసేసేయాలండి. ఆ ఫిల్టర్ తీసేస్తే పని అవుతుంది. డిఫాల్ట్‌గా తీసుకుంది సార్ అది. అట్లేం తీసుకోదు. మీరు ఎవరో ఫిల్టర్ చేశారు. అది క్లిక్ చేయండి సార్. మళ్ళీ కీవర్డ్ ఇక్కడ ఒకటే కీవర్డ్కి చూపిస్తుంది అది. అది క్లోజ్ చేయండి. అక్కడ పక్కన క్లోజ్ అని ఆప్షన్ ఉంది, క్లోజ్ చేయండి. 1 సెకండ్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అక్కడ డేటా ఉంది కానీ మీకు డేటా అర్థమవుతలేదు. కాబట్టి ఎంతో క్లియర్గా దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇనిషియల్గా మీకు టాస్క్ ఇచ్చి 3 క్యాంపెయిన్లు 4 క్యాంపెయిన్లు చేయమని ఎందుకు, మీకు ఇది అలవాటు కావాలని. ఈరోజు కొంచెం ఫాస్ట్గా చూపిస్తారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే అబ్జర్వ్ చేయండి నాకు ఆ విండోలో ఏమేమి ఉన్నాయి ఏం కదా అని. ఇప్పుడు చూడండి ఆడ సర్చ్ టర్మ్స్ ఉన్నాయి కానీ మనం చూడలేకపోతున్నాం. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ద ఫిల్టర్స్. వీగార్డ్ గీజర్ సర్వీస్ తర్వాత ఒకసారి ఆ క్లిక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి. ఇది ఏంటంటే వదిలేయండి, తీసేయండి. ఏమైంది? బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లు ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మారుతుంది అంతే. ఓకే. స్మిత్ గీజర్ సర్వీస్ సెంటర్ నియర్ మీ. గీజర్ రిపేర్ నియర్ కొంపల్లి హైదరాబాద్. హావెల్స్ గీజర్ సర్వీస్ నియర్ మీ. నువ్వు ఇచ్చిన కీవర్డ్ ఏంటండి? గీజర్ సర్వీస్ మీద ఇచ్చాను. కొంతమంది స్పెసిఫిక్‌గా బ్రాండ్ నేమ్ మీద సెట్ చేస్తున్నారు. సో బజాజ్, వీగార్డ్ కూడా ఇంక్లూడ్ చేశాను.
ఇంక్లూడ్ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మీరు ఇచ్చిన కీవర్డ్ పర్టికులర్ యాడ్ గ్రూప్కి మీ కీవర్డ్ ఏంది? గీజర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఆ కీవర్డ్ ఫ్రేజ్ మ్యాచ్ ఇస్తే ఏ కీవర్డ్కి యాడ్ కనిపించింది, దీన్ని బట్టి ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఇందులో గీజర్ రిపేర్ నియర్ మీ అనే కీవర్డ్ ఉండేనా ఇందులో? ఎస్ సార్. ఉండేనా? ఉంది సార్. ఉంది సార్. ఓకే, ఇక్కడ చూడండి, హావెల్స్ గీజర్ సర్వీస్ నియర్ మీ అంటే నీకు ఏమర్థం అన్నట్టు? మనం గీజర్ సర్వీస్ నియర్ మీ ఉంది కాబట్టి ముందర యాడ్ చేసుకుంది. ఓకే, గీజర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, గ్యాస్ గీజర్ రిపేర్ నియర్ మీ, గ్యాస్ క్లీనింగ్ సర్వీస్. ఓకే ఓకే, అందుకే నేను ఏం చెప్తా అంటే యు ఆర్ డూయింగ్ గుడ్. ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ చేసినట్టు చేశారు, కానీ బిగినర్కి అర్థం కావాలంటే ఏంటంటే ఒక చిన్న యాడ్ గ్రూప్, చిన్న కీవర్డ్స్ పెడితే అప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా పనిచేస్తుందని అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా అయితే క్యాంపెయిన్ వాజ్ గుడ్. ఐమ్ ట్రైంగ్ టు పుల్ ఇట్ అవుట్. గీజర్ క్లీనింగ్ సర్వీస్ నియర్ మీ, ఇది ఉందా మీ దగ్గర? క్లీనింగ్ అనే వర్డ్ మధ్యలో ఉండనా? ఎస్ సార్, ఇంక్లూడ్ చేసాం. గీజర్ ఇన్స్టాలేషన్ నియర్ మీ, గీజర్ మర్చెంట్, మెకానిక్ నియర్ మీ. ఓకే, సో ఈ విధంగా చూసుకో. ఏదైనా అన్వాంటెడ్ కీవర్డ్ ఉంది ఇక్కడ? నెగిటివ్ లిస్ట్ కూడా యాడ్ చేసాం సార్. కొన్ని యాడ్ చేశారా? చూపించండి. అన్ని ఇచ్చాము. 15 చూపించాం, 15 యాడ్ చేసాం. 50. ఫస్ట్ యాడ్ చేశారా? స్టార్టింగ్ లోనే క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేసాం, అన్నింటికి వచ్చేస్తాయి. పైన పైన ఉంది పైన చూడండి, రైతు రైట్ సైడ్. అన్ని యాడ్ గ్రూప్స్ కి కామన్ గా అప్లై అవుతుంది క్యాంపెయిన్. ఎందుకు కాస్ట్ ఎందుకు తీసేసారు? గీజర్ కాస్ట్ కోసం సర్వీస్ చూసి వాళ్ళు రిపేర్ కి క్లిక్ చేయకూడదు కదా చాలా సార్. మంది కాంటాక్ట్ బై చేయడానికి గీజర్ కాస్ట్ అడుగుతుండా స్వామి? కాస్ట్ చూడబోయి వాళ్ళు రిపేర్ సర్వీస్ క్లిక్ చేస్తే మనకు అన్వాంటెడ్ క్లిక్ వస్తుంది కదండి. రైట్, ఓకే ఓకే, డన్. సర్చ్ టర్మ్స్ అయిపోయింది. ఇక్కడ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్ ఇన్సైట్ అని కనిపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే నేను ఇంకా మళ్ళీ డీటెయిల్గా దీని గురించి చెప్తా తర్వాత. పైన యూ అని ఉందా? యూ అనేది మీ కంపెనీ, మీకు కాంపిటర్స్ వీళ్ళందరూ. హోమ్ ట్రయాంగిల్, ఎస్పాస్ సర్వీస్, google.com అంటే ఏంటి? వాడు గూగుల్ మై బిజినెస్కి ట్రాఫిక్ తీసుకొస్తుండు యాడ్ క్లిక్ చేస్తే. బ్రో ఫర్ యూ, నో బ్రోకర్, జస్ట్ డైల్, వీళ్ళంతా సంపాదిస్తారండి, లక్షలలో సంపాదిస్తారు, మీకు తెలియదు. నో బ్రోకర్ అంటాడు, కొత్తగా వచ్చిండు, ఫస్ట్ ఇన్సూరెన్స్కి వచ్చిండు, ఇప్పుడు అన్ని సర్వీసెస్ పెట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది డబ్బులు సంపాదించడం ఎట్లా అనేది. మనకు అర్థం కాలేదు. మనం ఓన్లీ సర్వీస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీగా లేము, రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేము. డబ్బులు కావాలి, డబ్బులు రావు, బెట్టింగ్ యాప్లో పోవాలి. కానీ తెలివిన వాడితే ఎన్నో పైసలు ఉన్నాయి. నో బ్రోకర్ అంటాడు దేవుడు కాదు, జడ్జి అంటాడు దేవుడు కాదు. వాడు వాని తెలివిని బట్టి కన్సిస్టెంట్గా పనిచేసిండు. అదే పని మనం చేయాలి, మనం సంపాదిస్తాం. కాబట్టి ఈ నేను చూపించిన ఎగ్జాంపుల్ ఏదో క్లాస్ చెప్పినా ప్రాక్టీస్ చేసినా కాదు, రియల్ వరల్డ్గా డబ్బులు సంపాదించడానికి వాడండి. ఇదే గీజర్ని వదిలిపెట్టకండి. దిస్ గీజర్ విల్ గివ్ యూ 1 lakh రూపీ వన్ డే. గీజర్ అన్న చిన్న ఎగ్జాంపులే. సీజన్ బట్టి ఎండాకాలం వస్తే ఏసీ రిపేర్ స్టార్ట్ చేయాలి, ఏసీ రిపేర్ సర్వీస్. ఇప్పుడు చలికాలం కాబట్టి గీజర్ ఈజ్ అ కరెక్ట్ టైం అనమాట, అందుకు వర్కౌట్ అయింది మీకు. ఈ విధంగా ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్ట్ చేయండి. 2000 పెడితే 20,000 వచ్చినాయి అనుకో, మస్తుగా. ఇంకొకటి ఏంటంటే ఇది నువ్వు పెట్టి మర్చిపోవాలి అంతే. నువ్వు చేసేది ఏముంది చెప్పు, ఒకటేసారి పని చేస్తున్నావు, మల్టిపుల్ టైం డబ్బులు సంపాదిస్తావు. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ రిపోర్ట్ ఏంటంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నావు వేరే వాళ్ళతో పోల్చుకుంటే అన్నది. ఒకటి చూపిస్తా, మిగతా తర్వాత చెప్తా. ఇక్కడ 4th కాలంలో టాప్ ఆఫ్ పేజ్ రేట్ అని ఉంది. ఓకే, టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే టాప్ 4లో ఎంత పర్సెంటేజ్ నువ్వు కనిపించినావు. కర్సర్ తీసేయండి, రిమూవ్ ద కర్సర్. 76% ఆఫ్ ద టైం మీరు టాప్ 4లో కనిపించారు. అదే రైట్ సైడ్ చూడండి, ఇంకోటి అబ్సల్యూట్ టాప్ అంటే ఎగ్జాక్ట్ ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు 30%. రిమూవ్ ద కర్సర్, స్క్రోల్ డౌన్, కనిపిస్తలేదు. 30% ఆఫ్ ద టైం మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వేరాజ్ ద జస్ట్ డైల్ ఎంత? జస్ట్ డైల్ 11% ఆఫ్ ద టైమే, అంటే జస్ట్ డైల్ కంటే మీరే బాగా చేశారు క్యాంపెయిన్. నో బ్రోకర్ ఏంది 5%, బేస్డ్ ఆన్ దేర్ సిపిసి అండ్ నెంబర్ ఆఫ్ థింగ్. కాబట్టి ఇంకా మీరు ఫ్రెషర్స్ కాదు, జస్ట్ డైల్కి పనిచేస్తున్న గూగుల్ యాడ్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాడికంటే మీరే బెటర్, అవునా కదా? నో వన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ కాదు, ఎవరైతే క్యాంపెయిన్ పర్ఫెక్ట్ చేస్తాడో
వాడు ఎక్స్పీరియన్స్ కూడా పోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే మనకు కావాల్సింది. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్. ఎనివే, ఐ కంగ్రాచులేట్ దిస్ టీమ్. నా ఇప్పుడు లెక్కలు మాట్లాడదాం. ఎంత పైసలు 2000 ఖర్చు అయినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, యాక్చువల్గా ఎన్ని కన్వర్షన్ అయినాయి, ఎంతెంత రెవెన్యూ జనరేట్ అయింది టోటల్గా. స్క్రీన్ షేర్ చేస్తాను. ది రిపోర్ట్ సార్. మీ పేరేంటి? భరత్ సార్. భారత్, ఏం చేస్తుంటాను? ఈ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్విచ్ అవుదామని అనుకుంటున్నాను. అంటే ఇది మీరు ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేశారు. ఎస్ సార్. ఆ రిపోర్టింగ్ స్టైల్ చూసి అర్థమవుతుంది. ఓకే. ఒక ఇంట్లో 250 వచ్చింది, ఇంట్లో 650 వచ్చింది, ఎందుకు 450 వచ్చిందా? అంటే టోటల్ ఇంకొక అమౌంట్ lead కస్టమర్తో తీసుకుంది వీళ్ళు ఇంత 3600, 2900, 1600. ఓకే. ఇంకొక లీడ్ పెండింగ్ ఉంది, అది ఇవాళ కన్సల్ట్ అవ్వాలి. కాల్ లిఫ్ట్ ఇప్పుడు చేయండి. ఈ 2900 దగ్గర మీకు 650 ఎట్లా ఇచ్చాడు ఆయన? అది యాక్చువల్గా 2 ఉన్నాయండి. అక్కడ గీజర్స్ వచ్చేసి 2 రిపేర్లు ఉన్నాయి. ఒక్కటే అని చెప్పేసి ఇంటికి పిలిచిన తర్వాత 2 అని చెప్పారనమాట. అమ్మో, వీడెవడో, మీరు పార్ట్నర్ అయినాడు మంచివాడు, నిజాయితీ వాడు కదా. వాడు ఒకటని చెప్తే మీరేం చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఎంత మందితో టైప్ అయ్యారు గీజర్ వాళ్ళతోటి? ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు సార్ టెక్నీషియన్స్. వీళ్ళంతా టెక్నీషియన్ లిస్ట్ ఇదంతా. యాక్చువల్గా అర్బన్ క్లాప్ అనే కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కస్టమర్ తోటి అమౌంట్ 2900, 3600 వాళ్ళు ఆటోమేటిక్గా యాప్లో సెట్ చేసి పెడతారండి. దానికి గాను ఈ పోయిన గీజర్ అతనికి ఒక 20%, 30% ఇస్తారండి అమౌంట్. కొంచెం తక్కువనే ఇస్తారు. అంటే కంపెనీకి లాభం ఎక్కువ, ఆయనకి తక్కువ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆయనకు లాభపరిచి మనం తక్కువ తీసుకుంటాం. టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ గుడ్, బట్ రాను రాను ఆయన చెప్తాడు మీకు ఇంత తీసుకుంటే ఇంత తీసుకోండి అని చెప్పేసి. మనం కూడా లెక్కలు వేసుకోవాలిగా, మనం ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత వచ్చింది, దానికి ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది అనేది. కాబట్టి మీరు ఎంత పర్సెంటేజ్ లెక్క వేసారు ఇనిషియల్గా? 25 to 30 అండి. మళ్ళీ 1600 25%, అది 250 కరెక్టేనా? అది ఇది యాక్చువల్గా కస్టమర్ కాదు, టెక్నీషియన్ తోటి ఇబ్బంది అయిందండి మాకు. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఫ్రైడే చెప్పాడు మాకు. సో టెక్నీషియన్ కాస్త లేట్ చేశాడు, అందుకని ఇంకో టెక్నీషియన్ని అలాట్ చేసామన్నమాట. అది కూడా ఏంటి అంటే దీంట్లో 15 లీటర్స్ ఉంటుంది, ఇన్స్టాంట్ ఉంటుంది కదా, ఇది ఇన్స్టాంట్ అనమాట. సో ఇన్స్టాంట్ వాటికి కాస్ట్ తక్కువ తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఆయన ఓన్లీ 250 ఇవ్వగలనని చెప్పాడు. యాక్చువల్గా 350 డిమాండ్ చేశాం, 250 ఇచ్చాడు. ఓకే. కస్టమర్ కూడా కాల్ చేసి ఏమన్నాడంటే ఇంకో 1000 రూపీస్ పెట్టేసుకుంటే మాకు కొత్తది ఇన్స్టాంట్ వస్తుంది కదండి అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే మేము చెప్పాను 6 months వరకు అయితే మీకు వారంటీ ఉంటుందండి మా టెక్నీషియన్ తరపున అని చెప్పాను. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సరే, ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు 2000 రూపాయలు ఇస్తే అందులో మనకు 1700 రూపాయలేమో యాక్చువల్గా స్పెండ్ అయినాయి. మీరు సంపాదించిన 1850, ఇంకొకటి వచ్చింది అనుకుందాం, అంటే బ్రేక్ ఈవెన్ దానికి అన్నట్టు వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఫ్యూచర్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే స్కేలబుల్ ఎట్లా చేయాలన్నది అర్థం చేసుకోవాలి. అదే క్యాంపెయిన్ లాంగ్ రన్లో రన్ అయితే డెఫినెట్గా అది తగ్గుతుంది. ఇంకొకటి ఏంది, వీళ్ళతోటి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మీకు అనేది వర్కౌట్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి, ఎస్ఈఓను ఫోకస్ చేయాలి. థింక్ అబౌట్ ఇట్. గీజర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్కి మీరు ఎస్ఈఓలో టాప్ ర్యాంక్ వస్తే ఎంత సంపాదిస్తారు? అవునా కదా? రోజుకు 4 బుకింగ్లు వచ్చినాయి అనుకో, 250 రూపాయలు తీసుకున్నా కూడా, అప్పుడు తక్కువ తీసుకున్నా ఏం కాదు, 1000 రూపాయలు వచ్చాయి, నెలకు 30,000 పుణ్యానికి సంపాదిస్తుంది కదా. కానీ రోజు ఫోన్లో మాట్లాడాలి. ఒక పర్సన్ పెట్టుకో, 10,000 ఆ పర్సన్కి. ఒక హౌస్ వైఫ్ హూ ఇస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, తను చూసుకుంటుంది, నువ్వు మంచిగా వేరే పని చేసుకో, 20,000 అయితే నేను నీ అకౌంట్లో పడిపోతున్నాయి. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. ఇనిషియల్గా అన్నీ మనమే చేయాలి, రాగా అన్నీ మనం చేయొద్దు. స్కేలబుల్ ఎట్లా చేయాలో మనం చూసుకోవాలి. మిగతావన్నీ కూడా వేరే పర్సన్ పెట్టుకొని చేపిస్తే అప్పుడు నువ్వు కష్టపడ్డదానికి స్మార్ట్ వర్క్, డబ్బు సంపాదించడానికి వాల్యూ అనిపిస్తుంది. ఇనిషియల్గా మన వర్క్ అయ్యేంత వరకు అన్నీ మనమే చేసుకోవాలి, తప్పులే. నేను ఓడిఎంటీకి
నేనే సేల్స్ పర్సన్, నేనే కాల్స్ మాట్లాడుతుండే, నేనే మార్కెటింగ్ చేస్తుండే, నేనే ట్రైనింగ్ చేస్తుండే, నేనే ప్లేస్మెంట్ చేస్తుండే, అన్నీ నేనే చేస్తుండే. ఇప్పుడు 30 మంది ఎంప్లాయీలు. నా ఐమ్ డూయింగ్ ఎ స్మార్ట్ వర్క్. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అదే కదా. ఇనిషియల్గా మన దగ్గర డబ్బులు తక్కువ మనమే కష్టపడాలి. బట్ 10 ఏళ్ళైనా కూడా మనమే కష్టపడి చచ్చిపోతాం. అప్పుడు మనతోటి అయిపోతుంది. అట్లా కాదు, దీన్ని ఇంకా కొన్ని రోజులు తీసుకెళ్ళాలంటే అప్పుడు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ద ఎంప్లాయీస్. ఎనీవే, గుడ్, చాలా బాగా చేశారు, డబ్బులు సంపాదించారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కీప్ ఇట్ అప్. విల్ సీ యూ. మీ టీంని మళ్ళీ మనం ఈ వీక్లో ఒక మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్లో మనం మాట్లాడి క్లియర్గా రోజు ఒకరితో ఇంటర్వ్యూ చేద్దాం, ఒక టీం తోటి. అది యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో దట్ ఇది చూసన్నా వేరే ఇన్స్టిట్యూట్స్ కొంచెం మారితే బాగుంటుంది. జనాలకు థియరీ కాకుండా ప్రాక్టికల్ ఇస్తారు. ఓకే, చాలో, కంగ్రాచులేషన్స్ టీమ్ 1. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరైతే హ్యాపీ కదా ఈ ప్రాజెక్ట్ వల్ల? సార్ Yes, sir. చాలా హ్యాపీ. అండ్ మా కోఆర్డినేట్ కూడా టీమ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు సార్. ఫ్రెండ్లీనెస్ మా కోఆర్డినేషన్ మొత్తం. గుడ్ గుడ్ గుడ్. ఇదే కంటిన్యూ చేయండి ఫ్యూచర్లో. ఇట్లానే కలిసి 6 మంది కలిసి ఏజెన్సీ స్టార్ట్ చేయండి. Yes, sir. సార్ షూర్ సార్. Yes, sir. చలో, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Thank you. టీమ్ 2 చూడు, అందరికీ నంబర్స్ రావాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ అయితే ఫాలో అవుదాం. లెర్న్ ఫ్రమ్ 1 by 1 అంతే. ఒక్కొక్క బిజినెస్ ఒకలాగా ఉంటుంది. టీమ్ 2 ఎవరండి? హూ ఇస్ టీమ్ 2? ఎవరు? నిర్మల. హూ ఇస్ టీమ్ 2? యా సార్, చెక్ చేస్తున్నాం. నాగరాజు గారు. నాగరాజు, శైలజ, కవిత, రాజ్ కుమార్, జగదీష్, కీర్తన. ఆర్ యు దేర్ గైస్? శైలజ సార్ ఉన్నారు. సార్ నా పేరు శైలేష్ సార్. పవర్ కట్ అయింది, నేను ఫోన్ లో కనెక్ట్ అయ్యాను సార్. మీ టీం మెంబర్స్ లేరా? సార్ నేను రాజ్ కుమార్. చెప్పండి రాజ్ కుమార్. సార్ యాక్చువల్గా మేము పెట్టాము, కాకపోతే ఏంటి అంటే మేము సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల మాది 1 డేలోనే బడ్జెట్ మొత్తం కంప్లీట్ చేసాము. 7 లీడ్స్ వచ్చాయి. ఏం బిజినెస్? 7 లీడ్స్ వచ్చాయి. కార్ కార్ రెంటల్ రెంటల్. సర్వీస్. పర్లేదు, చూద్దాం, చూపించండి. డబ్బులు సంపాదించలేదు, మన మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకోవాలి కదా. స్క్రీన్ షేర్ చేసి క్యాంపెయిన్ చూపించండి. బట్ మా యాక్సెస్ వచ్చేసి ఇందులో మా టీంలో నాగరాజ్ గారు ఉంటారు సార్. నాగరాజ్ సార్ ఆయన ఆయన రాలేదా? దగ్గర యాక్సెస్ ఉంది. మాకు ఉన్నాడు అనుకోండి సార్ దీంట్లో. ఇంకోటి, మీరు ఎందుకు యాక్సెస్ తీసుకోలేదు? తీసుకున్నాను సార్ మెయిల్ ఐడి. తర్వాత మళ్ళీ ఏంటి అంటే నేను యాక్చువల్లీ క్రియేట్ చేసింది నేనే మెయిల్ ఐడి క్రియేట్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ కి నాగరాజ్ గారు ఇచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవుతే వెరిఫై అడుగుతుంది, తనకి ఓటీపీ వెళ్తుంది. ఇంకొకటి అండి, అలా కాకుండా ఏదో కొత్త జీమెయిల్ అకౌంట్ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేశారో, మీ జీమెయిల్కి యాక్సెస్ తీసుకోవచ్చు కదా, అది తీసుకోలేదా? నేను తీసుకోలేదు, వాళ్ళకి ఇచ్చాను. నేను తీసుకోలేదు, మళ్ళీ లాగిన్ అయ్యి వాళ్ళకి ఇచ్చేసాను సార్ నేను. వాళ్ళు ఎవరు లేరా మరి ఇప్పుడు? ఇందులో నాగరాజ్ గారు ఉండాలి సార్. ఒక 1 సెకండ్ సార్. ఉన్నారు సార్, నాగన్ ఉన్నారు చూడండి. రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమైంది నాగ్? సరే, ఎవరో ఒకరు మీ టీంలో ఎవరో ఒకరు సింక్ చేయండి. ఇక్కడ మీరు, మనం బిగినర్స్ బై, మీ ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకురావాలని అవసరం లేదు. మిస్టేక్ చేస్తే నేను చెప్తా కదా, ఏం మిస్టేక్ చేసినా నేను చెప్తా. బట్ షో మీ ద డేటా. ఒక 1 సెకండ్ సార్, నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ సెకండ్. సార్ ఇందులో ఉన్నాడు సార్, నాగరాజ్ సార్ ఉన్నారు, బట్ రెస్పాండ్ అవ్వట్లేదు. నేను లాగిన్ అవుతా ఉంటే మీరు తర్వాత డిస్కస్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ అగైన్. నెక్స్ట్ టీమ్ సార్ మేమే సార్, సురేష్. మీ బిజినెస్ ఏంటి సార్ వాటర్ ప్యూరిఫైర్ సార్.
షేర్ స్క్రీన్ చేయండి. ఓకే సార్. మీ బ్యాక్గ్రౌండ్ అవును సార్. కొంచెం నాయిసీగా ఉంది సురేష్. బయట ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. ఓకే. ఇది ల్యాండింగ్ పేజ్ సార్. ఓకే. ఇది కూడా ఎలిమెంటర్ కిటా? అవును సార్. మంజుల మేడం డిజైన్ చేశారు సార్, మంజుల గారు. ఉన్నారా మంజుల ఇప్పుడు? ఉన్నారు సార్. ఎస్ సార్, ఉన్నాను. ఆల్ టీమ్ మెంబర్స్ హాయ్. 3 మెంబర్స్ చేశాం హాయ్ సార్. సార్. ఇది హలో హలో. శ్రావణి గారు, నేను, మంజుల గారు ముగ్గురు చేశాం సార్. ఇది స్క్రోల్ డౌన్. ఓకే ఓకే గుడ్. పైకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయండి. మిగతా టీమ్ మెంబర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకోండి సో దట్ థింగ్స్ విల్ గో ఫాస్ట్. నెక్స్ట్ టీమ్ ఎవరో ప్లీజ్ ఓపెన్ యువర్ ల్యాండ్ పేజ్, ఓపెన్ యువర్ క్యాంపెయిన్. 1 second. Okay, click on campaign. ఆ పైన అది క్లోజ్ చేయండి, డేట్ కనిపిస్తుంది. దిస్ మంత్ అని పెట్టండి. ఓకే, ఇంకా పైసలు ఉన్నాయి మీ అకౌంట్లో అయితే? అవును సార్. సార్ సాటర్డే ఈవినింగ్ లైవ్ అయింది సార్. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి చాలా. ఫస్ట్ టైం మీ యాడ్ గూగుల్ కనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే 3-4-5 days దాదాపు దీని మీద. సార్ యాక్చువల్ గా మేము కంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఎర్రర్స్ ఫేస్ చేసాం సార్. సో సాటర్డే అది చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం సార్. చాలా ఎక్సైట్ అయింది సార్. 3-4 days తర్వాత స్ట్రగుల్స్ తర్వాత లైవ్ అయింది. టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చాయి సార్. ఓకే ఓకే. సో 266 ఇంప్రెషన్స్, క్లిక్స్, యావరేజ్ సిపిసి 60 కోట్ల రూపాయలు. ఓకే, సర్చ్ ఓపెన్ చేయండి క్యాంపెయిన్. ఎందుకు 2 చేశారు సార్? కీవర్డ్స్ కి అంటే 4 అంటున్నాం సార్. యాక్చువల్ గా కీవర్డ్స్ సేమ్ రిలేటెడ్ ఉన్నాయి అన్నిటికీ అనేసి దానికనేసి 2 గ్రూప్స్ క్రియేట్ చేసాం సార్. అంటే ఒకటి సర్వీస్ కి, ఒకటి ఇన్స్టాలేషన్ కా? ఎస్ సార్. ఓకే, సరే సర్వీస్ ఓపెన్ చేయండి ఫస్ట్. ప్రైస్ మ్యాచ్ అడుగుతారు. వాటర్ ప్యూర్ సర్వీస్, ఆర్ఓ రిపేర్ నియర్ మీ, వాటర్ ఫిల్టర్ సర్వీస్ నియర్ మీ, ఆర్ఓ సర్వీస్ నియర్ మీ. సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో సర్చ్ టర్మ్స్. ఇవి అబ్జర్వ్ చేసుకుందాం. ఎస్ సార్. బాగానే వచ్చినాయి అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, అక్కడ ఆప్షన్ ఇన్సైట్స్ క్లిక్ చేయండి. %2 టాప్లో ఉన్నవారే, అబ్జల్యూట్ టాప్లో. మీ కంప్యూటర్ చూడండి. triangles.com, repairforsure.com. వీళ్ళందరూ కంప్యూటర్స్. ఎస్ సార్. నైస్ నైస్. నంబర్స్ చెప్పండి, ఏమన్నా బుక్ అయినాయా? సార్ లేదు సార్, క్లిక్స్ వచ్చాయి కానీ బట్ కన్వర్షన్స్ రాలేదు సార్. కన్వర్జెన్స్ రాలేదు అంటే ఫామ్ ఎవరు ఫిల్అప్ చేయలేదు? అవును సార్. అంటే కాల్స్ కూడా రాలేదా? లేదు సార్. ఓకే, ల్యాండింగ్ పేజ్కి వెళ్ళండి. నంబర్ కూడా మర్చిపోయాను సార్. ఇవ్వాలి కదా మరి. అంటే ఇచ్చాం సార్ ఫస్ట్, కానీ తర్వాత సురేష్ నెంబర్ యాడ్ చేద్దామని తర్వాత చేయలేదు. ఇప్పటికైనా యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వీటిని ఎమర్జెన్సీ సర్వీస్ అంటారు. జనాలకు ఫామ్ ఫిల్అప్ ఓసారి ఒప్పుకుండకపోవచ్చు, కాబట్టి కాల్లో బటన్ పెడితే చాలు. వాట్సాప్ కూడా ఏం రాలేదా? లేదు సార్. ఒకసారి ఫామ్ ఫిల్అప్ చేయండి, మీరు టెస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో. ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫామ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ డిజిట్స్ పెట్టుకోకూడదు.
నేము, ఫోన్ నంబర్, ఈ సర్వీస్ ఏరియా ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే జనాలకు ఓపిక ఉండదు. అది కూడా ఒకటి. ఏం ఫామ్ ఇది? కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా ఏంది? సార్ డబ్ల్యూపీ ఫార్మ్స్ సార్. డబ్ల్యూపీ ఫామ్సా? ఎందుకు అవును అట్లా సార్. లోడ్ అవుతుంది మరి? సార్ నాకు నెట్వర్క్ ఇష్యూ సార్, ఇక్కడ మొబైల్ హాట్స్పాట్తో కనెక్ట్ అయ్యాను. సో వేరే వాళ్ళు చెక్ చేయండి. థ్యాంక్ యూ పోయిందా? ఓకే, లేదు సార్. థ్యాంక్ యూ పోయింది. మీ డాష్ బోర్డ్లో చెక్ చేసుకున్నారా లీడ్ ఏమైనా వచ్చిందా అని? చెక్ చేశాం సార్, ఎవ్రీ 50 మినిట్స్కి చెక్ చేస్తున్నాం సార్. కానీ రాలేదు. అవును సార్. కీవర్డ్స్ బాగానే ఉన్నాయి, రాకపోవడానికి కారణము వాటర్ ప్యూరిఫై బాగానే సర్వ్ చేస్తారు. ఓకే ఓకే యా. సో ఫోన్ నెంబర్ పెడితే కొంచెం బెటర్ ఉంటుంది. అయినా కూడా ఫామ్స్ రావాలి. ఓకే, ఫామ్ రాకపోవడానికి మెయిన్ కారణం అదే అండి, మీరు ఎక్కువ పెట్టారు, అంత ఓపిక ఉండదు వాళ్ళకు. నేమ్, ఫోన్ నెంబర్ పెడితే చాలు, ఈమెయిల్ కూడా మనకు అవసరం లేదు. అక్కడ కావడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కాంటాక్ట్ ఫామ్లో ఒక్కటే ఫీల్డ్ ఉందనుకో, ఈమెయిల్ అనేది 95% మంది ఫిల్ చేస్తారు. 2 ఉంటే 80% మంది, 3 ఉంటే 70% మంది, 5 ఉంటే ఎవరు చేయరు. ఓపిక ఉండదు వాళ్ళకు. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి మిగతా తీసేసేయండి, ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి రన్ చేయండి. తర్వాత కాల్ నౌ బటన్ కూడా పెట్టండి. క్యాంపెయిన్ వైజ్ మీ తప్పేం లేదు. ఇక్కడ ఒక బిజినెస్కి క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు రిజల్ట్ ఎందుకు రాలేదని ఆలోచన బాగా చేయాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ల్యాండింగ్ పేజ్లో కొద్దిగా ఇష్యూ, ఫోన్ నెంబర్ లేకపోవడము, ఇవన్నీ మంచిగా ఉన్నా రాకపోతే అప్పుడు మనం బిజినెస్ ప్రాబ్లమ్ అనుకోవాలి. వాటర్ ప్యూరిఫై బిజినెస్లో ఇలా ఉందా అని మళ్ళీ ఇంకొంచెం డబ్బులు పెట్టి టర్న్ చేయాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. అర్థమైందా సురేష్? ఓకే సార్. నో ప్రాబ్లం, యూ ట్రైడ్ యువర్ బెస్ట్. మొత్తం అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది కదా సార్. లెర్న్ ఫ్రమ్ దిస్. ఇంకా ఏం బెటర్ యాడ్ చేయాలో యాడ్ చేయండి. ఇంకా ఉన్న బడ్జెట్ వాడి ఒక్క లీడ్ వచ్చినా కూడా దట్ విల్ బి గుడ్. చెక్ చేసుకుంటాం సార్ ఫామ్లో మంచిగా ఉందా లేదా. కంపెనీ అయితే బాగానే చేస్తారు, గుడ్. ఓన్లీ ల్యాండింగ్ పేజ్ కొద్దిగా ఇష్యూ ఉంది. ఓకే చలో, నేను మళ్ళీ ఐ టెల్ యూ వెన్ విల్ బి ద మీటింగ్ దిస్ వీక్. ఆ రోజు రెడీగా ఉండండి, సేమ్ చూపియండి. దీన్ని కూడా మనం చెప్దాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది వి విల్ టెల్ టు ద ఆడియన్స్. ఓకే చలో, థ్యాంక్ యూ. నెక్స్ట్ టీమ్ సార్, 4th టీమ్ శ్రీవాణి. శ్రీవాణి బిజినెస్ ఏంటి? బ్యూటీ పార్లర్ అండి. బ్యూటీ పార్లర్ చేయండి. ఎవరెవరు మీ టీం మెంబర్స్ ఎవరు? శ్రీనివాస్ గారు, గిరిజ, ప్రణీత్. ఓకే, స్క్రోల్ డౌన్. సార్ ఇది ఒక్క నిమిషం. ఏమైనా లీడ్స్ సార్ ఇక్కడ వచ్చాయండి? పైన కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము. లీడ్స్ ఏమైనా వచ్చాయా? రాలేదు సార్. బట్ నేను రన్ చేసేప్పుడు నేను నైట్ పాజ్ చేయలేదండి. 12 AM టు నైట్ 12 to 1 వచ్చేసాయి. 7 క్లిక్స్ వచ్చాయి. ఓకే, క్యాంపెయిన్ చూపించండి. దిస్ మంత్ అని పెట్టండి డేట్. కరెక్ట్గా ఇది పెట్టాను. ఇంకా అమౌంట్ ఉంది మీ దగ్గర? ఓన్లీ 500 పెట్టాం సార్ ఫస్ట్ డే. నిన్న రన్ చేయలేదు. అదే ఒకసారి చెక్ చేశాక ఈరోజు చేద్దామని. అచ్చా, ఈ రోజే స్టార్ట్ అయిందా క్యాంపెయిన్? లేదు సార్, మొన్న శనివారం రోజు పెట్టాను. అది నైట్ 12కి 12 to 1 క్లిక్స్ వచ్చాయి. ఇంప్రెషన్స్ 86 వచ్చాయి. ఇంకా స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయింది అదే? అంటే 500 పెట్టాం 1 డేకి. అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఆగిపోయింది అది. అంతే సార్, 1000 యాడ్ చేసాము. కానీ మీకు ఇచ్చింది 2000 కదా? యాడ్ చేయలేదు సార్, ఫుల్గా 1 డేకి 500 అనే పెట్టాము. అమ్మో, మీరు పీనాస సంఘం ఉన్నాడు కదా? లేదు, మ్యామ్ ఫస్ట్ 1000 యాడ్ చేయమన్నారు మళ్ళీ అడిగితే. అవునా? అంటే అది ఏదో మాకు అర్థం కాలేదు, కొంచెం ఆగి మళ్ళీ చేద్దాంలే అని.
మళ్ళీ పాజ్ చేశాను సార్ ఇంకా నెక్స్ట్ డే నైట్. ఒకటి అగైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, బిట్ స్ట్రాటజీ లెర్నింగ్ అని ఉంది. ఎప్పుడైతే క్యాంపెయిన్ కంటిన్యూస్గా రన్ అవుతుందనుకో, అది పాజ్ చేయకూడదు. ఎప్పుడు 30 రూపాయలన్నా పెట్టాలి, 50 రూపాయలన్నా పెట్టాలి. రన్ అవుతుంటే నంబర్ వస్తుంది అనమాట. పాజ్ చేస్తే మళ్ళీ మొదటి నుంచి లెక్కేయాల్సి వస్తుంది అట్లా. సరే మన దగ్గర పెద్ద బడ్జెట్ లేదులే కానీ, ఎందుకంటే లీడ్ వస్తే మనం సంతోషపడతాం కదా. అది ఓపెన్ చేయండి క్యాంపెయిన్. యాడ్ గ్రూప్ ఓపెన్ చేయండి. యాడ్ గ్రూప్ ఓపెన్ చేశాను సార్. క్లిక్ చేయండి దానిపైన. అక్కడ ఫిల్టర్ చూడండి, మళ్ళీ ఫిల్టర్ పెట్టారు. ఆ 3 more అని ఉంది కదా, 3 more మీద క్లిక్ చేయండి. అది క్లోజ్ చేయండి. ఎవరు ఫిల్టర్ వాడకండి, ఫిల్టర్లో ఏముండదు. చేశాను, రిఫ్రెష్ ఇంటూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ చేశాను. ఇంత రిఫ్రెష్ చేయండి. క్లియర్ ఫిల్టర్ ఉంది అక్కడ కిందికి స్క్రాల్ అవ్వండి. గో బ్యాక్. లీవ్ అని కొట్టండి. కొంచెం కిందికి స్క్రాల్ చేయండి కొంచెం. అక్కడ క్లియర్ ఫిల్టర్స్ ఉంది కదా. మీకు క్వశ్చన్ తెలుసా? మీరే చెప్పండి, మీరు ఏం మిస్టేక్ చేశారు? ఇది బ్రాడ్ మ్యాచ్ పెట్టామంట. మళ్ళీ ఎందుకు చూసుకోలే? నేను కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు ఫ్రేజే ఇచ్చాను సార్. సో టీమ్ మెంబర్స్ ఎవరైతే పని చేశారో చూడండి, మీరు 3-4 పని చేసి కొన్ని చేంజ్ అయ్యాయి. చూడండి, ఒకటి ఇచ్చారు ఫ్రేజ్ మ్యాచ్ ఒకటి ఉంది. ఇది ఒకటి ఉంది. నేను చెప్పాను కదా, 9 మంది మంచోళ్ళు, ఒక చెడ్డోడు, 10 మంది చెడ్డోళ్ళు, అంతేగా. రెండు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మనకు అర్థం కూడా కాదు ఏ కీవర్డ్కి ట్రిగ్గర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని కీవర్డ్స్ ఇవ్వద్దండి, ఎన్ని కీవర్డ్స్ ఇవ్వద్దు. 5-6 కీవర్డ్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తే చాలు. ఇప్పుడు చేయండి, కీవర్డ్స్ అని రిమూవ్ చేసి ఫ్రేజ్ మ్యాచ్లో 4-5 కీవర్డ్స్ చేయండి. ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒక రకంగా మీరు మొత్తం బడ్జెట్ పెట్టకుండా మంచి పని చేసారు. అదే డౌట్ వచ్చి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అందుకని ఆగిపోయాను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సర్చ్ టర్మ్స్ చూపిస్తా. ఇన్సైట్స్ రిపోర్ట్స్లోకి వెళ్ళి సర్చ్ టర్మ్కి వెళ్ళండి. ఇప్పుడు చూసుకోండి మీరు, గర్ల్ సలూన్, లెక్స్ మీ ద బెస్ట్ సలూన్ అంటే, ఇప్పుడు వాడు లెక్ మీ సలూన్ క్లిక్స్ రాలేదు కానీ, ఆ క్లిక్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్స్ అనే బటన్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్. సార్టింగ్ లేవు అక్కడ, లేవు సార్. ఇక్కడ రావట్లేదా? రావట్లేదు. దేని క్లిక్ వచ్చింది? డేట్ చేంజ్ చేయండి పైన. దిస్ మంత్ పర్ఫెక్ట్ ఉంది. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా ఫిల్టర్ ఉన్నట్టు చూడండి, 1 more తీసేసేయండి. పైకి వెళ్ళండి, మళ్ళీ ఫిల్టర్ మీద క్లిక్ చేసి తీసేయండి. ఇప్పుడు చూడండి, అర్థమవుతుందా? ఫిల్టర్ అసలు మీకు ఫిల్టర్ అని చెప్పలేదు. వై ఎవ్రీబడి లేదు, బై డిఫాల్ట్ తీసుకున్నట్టుంది. ఫిల్టర్ ఎవరు చేయలేదు యాక్చువల్. అది ఫిల్టర్ ఏం చేయలేదు సార్. రైట్, ఓకే. మనది ఏంటి, మన బిజినెస్ ఏంటి? ఓన్లీ పార్లర్లేనా? స్పా కూడా ఉందా? బ్యూటీ పార్లర్ అండ్ బ్రైడల్ మేకప్. మీ హెయిర్ సలూన్ నియర్ మీ. ఇక్కడ మనం ఒకటి చూద్దామండి, ఇక్కడ మిస్టేక్ ఏందో అర్థం చేసుకోండి. ఇక్కడ సలూన్ నియర్ మీ అనే కీవర్డ్కి యాడ్ కనిపించింది. ఓకే, నెయిల్ సలూన్ నియర్ మీ అనే దానికి యాడ్ కనిపించింది, పార్లర్కి కనిపించింది, స్పాకి కనిపించింది. నీ యాడ్ ఏంటి? మీరు యాడ్లో ఏం పెట్టారు? మీ యాడ్ కాపీ ఏముంది? ఏమని పెట్టారు? బ్యూటీ సలూన్ అండ్ బ్రైడల్ మేకప్ సర్వీసెస్. గ్రూప్సా సార్? యాడ్కి వెళ్ళండి, స్క్రోల్ డౌన్. బెస్ట్ పార్లర్ సర్వీస్ ఎట్ హోమ్, బ్యూటీ అండ్ బ్రైడల్ మేకప్ సర్వీస్. సో ఎవరైనా చెప్తారండి దీనికి ఆన్సర్? ఇది ఎందుకు కరెక్ట్ కాదు అన్నదానికి. స్పాకు వచ్చింది,
నెయిల్ సలూన్కి వచ్చింది, బ్రైడల్ మేకప్ అన్నిటికీ కలిపి ఈ యాడ్ కనిపించింది అనుకోండి, ఇది రాంగ్. అప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అండి? Phrase match. Phrase match is correct. Apart from that, క్యాంపెయిన్ తీసుకోవాలి సార్ వేరే వేరే. యాడ్ campaign గ్రూప్ వేరే యాడ్ యాడ్ గ్రూప్ వేరే వేరే ఇవ్వాలి సార్. వెరీ గుడ్. నెయిల్ కి సంబంధించి సపరేట్ యాడ్ గ్రూప్, దానికి కీవర్డ్స్, దానికి సంబంధించిన యాడ్. ఇక్కడ యాడ్ ఏమి ఉండాలి? నెయిల్ పార్లర్ నియర్ మీ అని పెడితే నేను సర్చ్ చేసింది ఇదే, క్లిక్ చేస్తుంది ఇదే అని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్ క్లిక్ చేస్తారనమాట. కాబట్టి మీరేం చేయాలి? స్పాకు సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి, నెయిల్ కి సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి, బ్యూటీ పార్లర్ కి సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి. యాడ్ గ్రూప్స్ లో యాడ్ చేయను సార్ ఇప్పుడు ఇవన్నీ. ఎస్, ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరందరు చేయాల్సింది ఏంటంటే మన బిజినెస్కి లిస్ట్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ గ్రూప్ వాళ్ళు చేశారు, అది గీజర్ వాళ్ళు. ఏం చేయాలంటే ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి? ఒక 30 కీవర్డ్లు వచ్చినాయి అనుకో. అందులో స్పార్క్ సంబంధించిన వాడిని సపరేట్ పెట్టుకోండి, నెయిల్కి సంబంధించి సపరేట్ పెట్టుకోండి. దీనికి నేను ఉన్నాయని చెప్పి సపరేట్ యాడ్ గ్రూప్ చేయాలి. యాడ్ గ్రూప్ 1 నెయిల్కి సంబంధించి, యాడ్ గ్రూప్ 2 స్పార్క్కి సంబంధించి, ఇంకోటేమో పార్లర్కి సంబంధించి. ఇంకోటి సపరేట్ చేసినప్పుడు యాడ్ కాపీ కూడా దానికి సంబంధించి మాట్లాడితే రిలవెంట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ద లెర్నింగ్ ఫర్ ఎవ్రీబడి. కీప్ రిమెంబర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ సంబంధించిన కీవర్డ్స్ని బాగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి డివైడ్ చేయాలి. సార్ Okay. ఇది లొకేషన్ కూడా అంటే ఎక్కడ ఒకసారి చెప్పారా? లొకేషన్ కూడా మొత్తం ఓవరాల్ ఇండియా వేరే కంట్రీస్ కూడా వచ్చింది ఒకటి. మీరు క్యాంపెయిన్స్ ప్రాపర్గా చేయలేదు, అది వచ్చింది కాదు. మీరు ఇక్కడ ఎక్కడ చేంజెస్ తొందరలను చేయాలి ఒకసారి చూడరా? మీరు తొందరపడియో ఎలాగో మీరు పాకిస్తాన్ నుంచి ఒక క్లిక్ వచ్చింది. అదే అందుకనే అడుగుతున్నా. ఏం లేదండి, మీరు క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు లొకేషన్ సెట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డిఫాల్ట్ ముందరికి వెళ్ళిపోయారు. మీరు ప్రాపర్ లొకేషన్ పెడితే అలా రాదు. రేడియస్ కూడా తీసుకున్నాం. రేడియస్ కూడా తీసుకున్నాం సార్, హైదరాబాదే పెట్టాము రేడియస్. ఓకే, నేను చెప్తానండి. మీరు ఆ సార్ campaign పాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ ఉంది కదా సార్, అది తీసుకున్నట్టున్నారు. అట్లా ఏం రాదు, అట్లా ఏం రాదు. క్యాంపెయిన్ మీద క్లిక్ చేయి, నేను చెప్తా. క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. మీరు క్యాంపెయిన్ స్క్రోల్ డౌన్, ఆ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే, 1 సెకండ్. ఒకసారి బ్యాక్ రండి, మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టండి, పైన బ్యాక్ బటన్. ఎక్కడ బ్రౌజర్ నాకు ఇవి కనబడతాయి కీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సార్ బ్యాక్ కొట్టండి ఒకసారి. రైట్, స్క్రోల్ డౌన్ చేయండి. క్యాంపెయిన్ పక్కల గేర్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఆ రౌండ్ గేర్ బటన్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్. ఎవరైనా క్యాంపెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం సెట్టింగ్ చేసినా మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకా చేయండి. లొకేషన్స్ క్లిక్ చేయండి. దాని మీద లొకేషన్ మీద క్లిక్ చేయండి. ఏముందండి? ఆల్ కంట్రీస్. ఆల్ కంట్రీస్ ఇక్కడ మీరు ఎక్స్క్లూడ్ చేశారు. అది అంటే మనం యాడ్ కనిపించాల్సిన హైదరాబాద్కి, దాని తప్ప మిగతా అందరూ చూపించారు. అదే హైదరాబాద్లో స్పెసిఫిక్గా ఆ ప్లేస్ని, ఆ 5,89,000 తీసేసి మిగతా అందరికి కనిపించేట్టు చేశారు. అందుకే నో ప్రాబ్లం. ఇక్కడ చేంజ్ చేయొచ్చు కదా సార్ అన్ని. ఇంకా మీరు మళ్ళీ చేయండి కొత్త క్యాంపెయిన్ ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ డబ్బాలా సెర్చ్ కొట్టాలి. ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ లో క్లిక్ చేయండి. కింద ఇక్కడ సార్ ఇది హైదరాబాద్ అని టైప్ చేయండి. ఇప్పుడు అక్కడ ఇంక్లూడ్ కొట్టాలి, ఎక్స్క్లూడ్ కాదు. ఇంక్లూడ్ ఇక్కడే ఇవ్వాలా సార్? ఇది కదా మీరు చేయాల్సింది. సో ఇది మొత్తం ఇది పాజ్ చేయండి, మళ్ళీ కొత్తగా చేయండి, నో ప్రాబ్లం. మనం చెప్పిన వీడియో చూడండి, అందరూ పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిస్టేక్స్ చేస్తున్న తెలుస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి గైస్, బై డిఫాల్ట్ యాడ్ రన్ చేస్తే ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ పోతుంది, అది చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు మొత్తం బడ్జెట్ పెట్టకుండా మంచి పని చేసి. ఓకే, చాలా డౌట్స్ ఉన్నాయనే రన్ చేయలేదు సార్, అడిగాక చేద్దాం. ఏమంటారంటే మీకు డౌట్ ఉండొచ్చు, మీ టీంలో 6 మంది ఏం పని చేశారు, మరి ఇంతమంది టీము ఎవరో ఒకరు దాన్ని చెక్ చేసేది ఉండే కదా, అందరు యాక్సెస్ తీసుకోలేదా?
తీసుకున్నాం సార్. ఓన్లీ ఇద్దరమే తీసుకున్నాం యాక్టివ్‌గా సార్. ఉన్నాం. చెప్తున్నాం. శ్రీనివాస్ గారు నేనే చేశాము. వెబ్‌సైట్ నేను చేశాను. కొంచెం చేంజెస్ తను చేశారు. క్యాంపెయిన్ కంప్లీట్ నేను చేశాను. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు అబ్రాడ్‌లో ఉన్నారా? లేకపోతే ఇక్కడోళ్ళేనా? ఇక్కడ ఇక్కడ వాళ్ళేనండి. వాళ్ళు ప్రాక్టీస్ లేదు, క్లాసెస్ వినలేదు. ఏదో చెప్పారు. ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేరు. ఓకే. ఓకే. సరే అండి. ఇది మళ్ళీ చెయ్యండి. ఓకేనా? సార్ ఇప్పుడు అంటే మనీ ఈ అకౌంట్‌లో ఉంటే వేరే అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఎలా అండి? వేరే అకౌంట్ కాదండి. అకౌంట్ ఇదే ఉంటుంది. క్యాంపెయిన్ వేరేది చేయండి. దీంట్లో క్యాంపెయిన్ యాడ్ చేసి. ఇలా క్యాంపెయిన్ మాత్రం వేరే చేయండి. ఈ క్యాంపెయిన్ పాజ్ చేయండి. వేరే హ్మ్. క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. ఈ క్యాంపెయిన్ పాజ్ చేయండి. పాజ్ చేసి ఇంకోటి నిర్మల ప్లీజ్ గైడ్ దెమ్. ఓకే సార్. వీళ్ళకు గైడెన్స్ అవసరం ఉంది. వీళ్ళకి మళ్ళీ క్లియర్‌గా చూపియండి. నేర్చుకునే అందరికి చెప్పండి. ఓకే సార్. శ్రీవాణి సార్. పర్లేదులేండి. మీరు మళ్ళీ వీడియోస్ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి బాగా లాజిక్ అర్థం చేసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఓకే సరేనా? సార్. ల్యాండింగ్ పేజ్ ఓకేనా సార్ అది? ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేయండి. ల్యాండింగ్ పేజ్ కూడా 100 మార్కులు కాదు. స్క్రోల్ డౌన్. ఓకే. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే కాంటాక్ట్ ఫార్మ్ పెట్టండి. కిందికి రండి. పైనే పెట్టమంటారా? ఆ! ఇది టాప్‌లో ఒకసారి పెట్టండి. మీకు ఎక్కువ హెల్ప్ లేదు. ఒక నలుగురు మంది పని చేస్తుంటే బాగుంటుంది. ఒక్కదానివే అన్నీ అయిపోయింది కాబట్టి ప్రాబ్లమ్ అయినట్టుంది మీకు. మీరు శ్రీనివాస్ గారు చేసినందుకు. ఓకేలే. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ల్యాండింగ్ పేజ్ కూడా ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. పైన ఫామ్ పెట్టండి. ఈ స్లైడర్ ఏం అవసరం లేదు. స్లైడర్ తీసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్మల్ పెట్టేయమంటారా? స్లైడర్ తీసేసి లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ కాంటాక్ట్ ఫామ్ పెడితే బాగుంటుంది. ఓకే. చలో ల్యాండింగ్ పేజ్ మీద వర్క్ చేయండి. అట్ ద సేమ్ టైం క్యాంపెయిన్ మీకు నిర్మల హెల్ప్ చేస్తుంది. నిర్మల మళ్ళీ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఆ విధంగా చేయండి. ఓకే. నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ ఎస్ సార్. హారిక, పూజ హాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంకా ఎంతమంది ఇంకా మిగతా వాళ్ళు? 6 మెంబర్స్ సార్. 5 మెంబర్స్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. ఉన్నారా 5 మెంబర్స్? ఎస్ సార్. ఉన్నారు సార్. పేర్లు? హారిక, పూజ, శ్రావణి, రాజశేఖర్, వినయ్ భరత్. ఓకే. స్టార్ట్ షేరింగ్. ఏంటంటే బిజినెస్? ఫిజియోథెరపీ అట్ హోమ్ సార్. సార్. వచ్చినాయి ఏమన్నా లీడ్స్? లీడ్స్ 2 వచ్చాయి సార్. కాకపోతే వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సార్. కస్టమర్ కాలేదు. కస్టమర్ అవ్వలేదు. పర్లేదు. లీడ్స్ అయితే వచ్చినాయి కదా. వచ్చాయి సార్. 2 వచ్చాయి. స్క్రీన్ షేర్ చేస్తున్నాం. ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ చూపియండి, తర్వాత క్యాంపెయిన్. ఓకే సార్. దిస్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇదే నేను చెప్తాను చూడండి. మిగతా టీం మెంబర్స్ కూడా ఇంతకుముందు చేసిన శ్రీవాణి కూడా ఇట్లా పెట్టండి. ఫామ్ పెడితే మంచిగా ఫాస్ట్గా వస్తుంది. తర్వాత మీరు కూడా అండి నేము, నంబరు, అడ్రస్ తీసేసేయండి. మెసేజ్ పెడితే చాలు. అడ్రస్ మనం అడగొచ్చు. అంటే మనం క్యాంపెయిన్ కోసం కదా. రియల్ బిజినెస్ చేసిన అడ్రస్ పెట్టాలి. ఫామ్ ఆప్షన్స్ పెరిగితే కొద్దీ వాడు తగ్గుతాయి అనమాట బాగా. బట్ గుడ్. స్క్రోల్ డౌన్. బట్టలు వేసేసా. అవి కొంచెం 30 పెట్టవా? తర్వాత పని ఎవరు చేశారు ల్యాండింగ్ పేజ్? ఇది నేనే చేశాను సార్. గుడ్. బాగుంది. బడ్జెట్ మొత్తం అయిపోయిందా? 24 రూపీస్ ఉన్నాయి సార్ అంతే. పర్ఫెక్ట్. మా ల్యాండింగ్ పేజ్ చాలా బాగుంది. అంటే సింపుల్గా ఇలాంటి బిజినెస్కి సెట్ అయ్యేటట్టు చేశారు. థ్యాంక్ యూ సార్. గుడ్ క్యాంపెయిన్. ఇది 2 చేశారా? ఎస్ సార్. ఇది ఫస్ట్ చేసిన దానికి క్లిక్స్ రావట్లేదు అనేసి ఇంకొకటి చేశాం సార్. కానీ 2కి వస్తుంది. కాబట్టి మనం ఒకటి పాస్ చేయాలి కదా మరి. ఒకవేళ అలా చేసేటప్పుడు వద్దనుకుంటే అది ఇప్పుడు ఏం చేయకండి. పాస్ చేయాలి, ఇంకోటి రన్ చేయాలి. అంటే 2 నడుస్తాయి. మీకు ఇస్తారు. దీనికి కూడా నడిచింది, దీనికి కూడా వచ్చింది.
దీనికి ఫిజియోథెరపీ ఎట్ హోమ్ అన్న దానికి ఓన్లీ 1 క్లిక్కే వచ్చింది సార్. ఓకే, ఓపెన్ ద ఫస్ట్ వన్. ఫిజియోథెరపీ న్యూ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్. ఇదేంటి పీటీ థెరపీయా? అది కూడా ఉందా ఒకటి? అట్లా ఎస్ సార్, అది ఆ కీవర్డ్ చూసాం సార్, అట్లా వచ్చింది, తీసుకున్నాం. సచివాలయం కూడా కీవర్డ్ ప్రిఫర్ ఎక్కువ ఉంది చేశారు. సార్. సచివాలయం కూడా ఉంది. అచ్చా, బాగా చేశారు మీరు. ఫిజియోథెరపీలో FIJ తెలియని వాళ్ళు కొడుతున్నారు కదా. ఎస్ సార్, ఇది బాగానే ఫిజియో చేశారు. కూడా, ఇది కూడా అలానే తీసుకున్నాం సార్. తెలివైన వాళ్ళే మీరు. ఓకే, సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. ఎస్ సార్. Hold on. ఇక్కడ చూడండి, అక్కడ ఫిజియో ఎక్సర్సైజ్ యాప్ ఎస్ సార్. అటువంటి దాన్ని ఏం చేయాలి? నెగిటివ్ కీవర్డ్ లో యాడ్ చేయండి. ఇట్లా కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. ఎస్ సార్. క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేయండి. క్యాంపెయిన్ కొట్టండి. క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేస్తే బెటర్ అది. ఓకే, గుడ్. ఆప్షన్ ఇన్సర్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మిగతా ఏమంటే బ్లాక్ చేయండి. ఎస్ సార్. సార్ ఫిజియోథెరపీ యాప్ అబ్సల్యూట్ టాప్ లో ఉన్నారు మీరు. మీరు ఇక్కడ సెకండ్ కదా, మీరు 56%. ఓకే, బాగానే ఉంచారు. రైట్. హౌ వాజ్ యువర్ మీ యాడ్ మీకు అనిపించిందా? యా, చూసాం సార్. అంటే SCRP లో వస్తుందా లేదా అనేసి చూసాం, వస్తుంది సార్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, టీమ్ ఎక్స్పీరియన్స్? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే ఫస్ట్ క్యాంపెయిన్ చేసినప్పుడు కొంచెం ఎట్లా అంటే మేము మంచిగా చేయలే అనిపించింది సార్, క్లిక్స్ రాలేదు కదా, నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది సార్. సో ఏమైనా మిస్టేక్స్ చేసామనేసి సెకండ్ది చేసాం సార్. అది వచ్చినప్పుడు ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు క్లయింట్ వర్క్ చేయగలుగుతారా? క్లయింట్ వస్తే చేస్తాం భయం ఏమి ఉండదుగా. సార్. దట్ ఈస్ వాట్ వి వాంట్. అగైన్ గుర్తు పెట్టుకోండి. బట్ మా టీమ్ లో హారిక అక్క అండ్ పూజకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. మీరు వీరైనా జస్ట్ అలా ఉన్నా ఉంటే కానీ వాళ్ళు ముగ్గురే సార్ టీం అంతా లీడ్ చేసింది. కానీ అంటే నువ్వు చేయని చెప్తున్నావు అయితే. అంటే చేశా సార్, కానీ వాళ్ళు పాపం తను కూడా హెల్ప్ చేశారు. కానీ వాళ్ళంతా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ముగ్గురు. నువ్వు ఇట్లా అన్నావు అనుకో, వాళ్ళు జాబ్ చేసుకుంటూ పోతారు, మనం చూసుకుంటూ పోతాం. అదే నిజమంటే యాక్చువల్ గా నాకు గణేష్ కూడా హెల్ప్ చేశారు సార్ దీనికి. గణేష్ అంటే ఎవరు? మీ టీం మెంబరేనా? లేదు సార్, వేరే టీం సార్, వేరే టీం మెంబర్. భరత్ అన్నగానే వచ్చాడు సార్. యాక్చువల్లీ మాకు వేరే టీం అంటే ఒకరొకరు టీమ్స్ కూడా హెల్ప్ చేశారు. అంటే చాలా డౌట్స్ వచ్చినాయి సార్. అసలు మూవ్ అవ్వడానికి కూడా కొంచెం క్లారిటీ లేదు. అంటే ఉన్నాం అందరం, కానీ క్లారిటీ ఉండట్లేదు. ఒక దాంట్లో ఏదో స్ట్రక్ అయిపోయిన దగ్గర హెల్ప్ చేశారు సార్. గుడ్ వర్క్. ఎనీవే, ఫర్గెట్ అబౌట్. నేను ఏం చెప్తున్నా అంటే, ఫలితం గురించి మర్చిపోవాలి. మనం ప్రాసెస్ కరెక్ట్ చేస్తాం. అలాగే మీ ప్రాసెస్ బాగా చేశారు. ల్యాండింగ్ పేజ్ గుడ్ ఉంది, క్యాంపెయిన్ కూడా బాగానే ఉంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ఆల్సో. ఎందుకంటే ఫిజియోథెరపీకి కాంపిటీషన్ బాగానే ఉంటుంది. కాకపోతే మీరు బ్లాక్ చేసి కంటిన్యూస్గా రన్ చేస్తుంది కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మన గీజర్ సర్వీస్ కానీ వాటర్ ప్యూరిఫైయర్ డిసిషన్ తీసుకున్నంత ఫాస్ట్గా ఇది డిసిషన్ తీసుకోరు. కొంచెం టైం పడుతుంది. అదర్వైజ్ మీరు కాల్ మాట్లాడినప్పుడు కస్టమర్ ఏమన్నారు? ఒక కాల్ శ్రావణి అక్క మాట్లాడారు సార్. సార్ యాక్చువల్లీ నేను డైరెక్ట్ గా వెళ్ళాను లీడ్ కోసము. అంటే నేను నా నియర్ బై ఉన్న 5 to 7 కిలోమీటర్స్ లో లీడ్స్ తీసుకున్నాను ఫస్ట్. సో తనకి ఏంటంటే అవసరం ఉంది, ఆల్రెడీ వెబ్సైట్ క్యాంపింగ్ అవసరం ఉంది కాబట్టి నాకు లీడ్ ఈజీగా వచ్చింది.
సో దీన్ని బట్టి మాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్పారండి. సో నెక్స్ట్ అక్కడ అంటే మన టోటల్ వెబ్సైట్ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పారు సార్. ఎవరు? మేము అంటే ఈ ఏరియాలో నేనున్న ఏరియాలో అంటే నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి ఉన్నాను. సో నేను ఈ ఏరియా నుంచి తీసుకున్నాను, నేనున్న ఏరియా నుంచి ఒక 6 to 7 పీపుల్ ఓకే అయ్యారు అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ అలా. అందులో మీరు దేని గురించి మాట్లాడుతారు? ఫిజియోథెరపీ గురించేనా? అవును సార్, ఫిజియోథెరపీ అంటే మేము ఫస్ట్ ఆఫ్లైన్ క్యాంపింగ్ చేసాం సార్, ఆన్లైన్ కాకుండా. సో అలా ఒక లీడ్ వచ్చింది సార్, ఫస్ట్ లీడ్ అయితే అలాగే వచ్చింది మాకు. ఇప్పుడు 6 to 7 అన్నారు కదా, అదేంటి? అంటే వాళ్ళు అయ్యారు సార్, కానీ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకోలేదు ఇంకా, అంటే మేము తీసుకోలేదు. చెప్తామన్నట్టు అన్నారు. అచ్చా, సో మీరైతే రియల్ కస్టమర్ తోటి మాట్లాడారు. అవును సార్, రియల్ గా ఆఫ్లైన్ ఎక్కువ చేసాం మేము. ఆఫ్లైన్ ఎక్కువ చేశారంటే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి నియర్ బై బాగా ట్రై చేసింది, అంటే దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర హాస్పిటల్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి తనే వెళ్ళి డైరెక్ట్ గా కాంటాక్ట్ అయింది. సో ఇది మా ప్రాజెక్ట్ సర్వీస్ కోసమా? yes sir, lead కోసం యు టాకింగ్ అబౌట్ సర్వీస్. yes sir, lead కోసం, సర్వీస్ కోసం అనాలి అది. అంటే సర్వీస్ టైప్ కోసం. ఓకే ఓకే, అది బాగానే ఉంది. అంటే నేను కస్టమర్ గురించి చెప్పండి. కస్టమర్ లీడ్ వచ్చినప్పుడు మాట్లాడితే ఎలా రెస్పాన్స్ ఉండే? లేదు సార్, వాళ్ళు కాంటాక్ట్ అయ్యాము, రెస్పాండ్ అవ్వలేదు సార్. వాళ్ళు అసలు ఆన్సరే చేయలేదు. లేదు, కాల్ లిఫ్ట్ చేయలేదు. 3 times అట్లా ట్రై చేసినాము, బట్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. లీడ్ ఓపెన్ చేయండి. మీ వర్డ్ ప్రెస్ అక్కడ ఉంది కదా, ఫ్లెమింగో. దిస్ గైడ్. ఓకే, అంటే ఒకటి ఫామ్ ఒకటి కాల్ వచ్చిందా? 2 forms వచ్చాయి సార్. ఛాయాదేవి అబ్దుల్లా. ఓకే. సివర్లీ స్పాండిలైటిస్ అండ్ డిస్క్ సిండ్రోమ్. ఓకే ఓకే ఓకే, గుడ్. అంటే కస్టమర్స్ ఆర్ దేర్. ఉమెన్ ఫిజియోథెరపిస్ట్ ఎందుకంటే ఆయనకు బ్యాక్ పెయిన్ తక్కువ కావాలి. అంటే మేబీ ఫిజియోథెరపీలో కొంచెం కంఫర్టబుల్ ఉండరు కదా సార్, ఉమెన్ కావాలి అనుకుంటారు. అంటే ఉమెన్ అయితే ఉమెన్ అడుగుతారేమో. ఓకే, అంతే. రైట్. గుడ్. ఓకే, బట్ ఐ లైక్ యువర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఆఫ్ విజిటింగ్ ద ఫిజియోథెరపీ సెంటర్స్. దట్స్ రియలీ గుడ్. యాక్చువల్లీ మేము అలాగే అనుకున్నాం సార్, ఫస్ట్ లీడ్ తీసుకురావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అనుకున్నాము, అలా ఫస్ట్ టైప్ అది తీసుకున్నాం. బట్ పర్లేదులేండి, ఎట్లయితే మీరు ట్రై చేశారు, దట్స్ రియలీ గుడ్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ అండ్ టాకింగ్ టు దెమ్? ఇట్ వాస్ గుడ్ సార్ యాక్చువల్లీ. అండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి అనిపించింది సార్. ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళ గురించి ఆ గ్రౌండ్ వర్క్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ దెన్ వి షుడ్ టాక్ అనిపించింది. ఓకే, సో ద టీమ్ ఇప్పుడు దీని నుంచి మీరు ఫ్యూచర్లో ఏమైనా స్టార్ట్అప్ ఐడియా చేసే ఛాన్సెస్ ఉందా విత్ దిస్ ఎక్స్పీరియన్స్? సేమ్ సిమిలర్, either can be geyser, water purifier or this one. You can see the scope, right? People are there. మనం ఆ సర్వీస్ ఇస్తే చాలు. ఇంకా ఫిజియోథెరపీకి కొంచెం డబ్బులు ఎక్కువనే తీసుకుంటారు. ఇఫ్ దట్ guy give you 10 to 20%, it's more money, right? Yes sir. Okay. Overall, మాకు ఇలా లీడ్స్ వచ్చి. Can you tell again, Harika? Break. సార్ మా కీవర్డ్స్ ఒకసారి చూడరా సార్, హౌ వి డు కీవర్డ్స్ కొంచెం చూసాం కదా కీవర్డ్స్. Sir, yeah, this is Nag from batch 2 sir. Can I show you my campaign? 1 second. ఏడిపోయినా ఇప్పటిదాకా కావాలా? Sir, I was in traffic sir, I was driving. Hello. Yeah, Harika చెప్పండి. డ్రైవింగ్ లో ఉన్నా సార్. 1 second నాకు 1 second. హారిక చెప్పండి, మీరేమో చెప్తున్నారు. హారిక, ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ వల్ల తను ఇదైనట్టు క్వశ్చన్ అడుగుతున్నది, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అడగమన్నట్టు. ఓకే, గుడ్ గైస్, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ వచ్చిందా లేదా అనేది పక్కకు పెట్టేస్తే క్యాంపెయిన్ సెటప్, ల్యాండింగ్ పేజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ రియల్లీ గుడ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా అండ్ యా నాగ్ ఓపెన్ చేయండి. నాగ్ యూ కెన్ షేర్ ద స్క్రీన్. Okay, sir. I'm sharing my screen. What is your business? Sir, car rental, sir. ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ చూపించండి, తర్వాత So this is our landing page, sir. Here we have given the form at last. So here I have given the button on top, sir. Get free code. It will immediately takes to the contact form. How many leads you got? 9, sir. 8, sir. 8. Total 8. Good. Open the contact form. Yes, sir. You have there. ఇది సబ్సిస్టికా? లేదు సార్, కాంటాక్ట్ ఫామ్ ఎవరు సంబంధించింది. ఓకే. CFDB7 అని. సో మంచి లీడ్స్ వచ్చినా ఏమైంది మరి? లీడ్స్ వచ్చిన తర్వాత కాల్ చేసాం సార్, కానీ కార్ రెంటల్స్ కొంచెం ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు కదా, సో ప్రైస్ మ్యాచ్ అవ్వక ఓకే కొంతమంది ఇమీడియట్ గా you spoke to the real people కదా? yes sir, we spoke to them. Here I don't want సేల్ కావాల్సిన అవసరం లేదు. యూ స్పోక్ టు దెమ్, మూవ్ అవుతుందా లేదా? యా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కాల్ చేసాము, ఓకే మాట్లాడాము, అంటే మధ్యలో కార్ రెంటల్స్ కంపెనీ వాళ్ళ చేత కూడా మాట్లాడించాము. సో అమౌంట్ దగ్గర కొంతమంది ఓకే అలాగా సక్సెస్ అవ్వలేకపోయాము, కన్వర్షన్ అవ్వలేదు. బట్ వి స్పోక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది క్లయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ ఎగ్జాంపుల్ నా కార్ ఉండాలంటే కార్ ఉండాలి. ఇప్పుడు అక్కడ అవుతున్నప్పుడు సెట్ కాలేదనుకో, మంచి బిజినెస్ చూడండి. దీనిలో ఎంత ఇప్పుడు గీజర్కి మనం పోయి రిపేర్ చేయలేము కాబట్టి థర్డ్ పార్టీ వాటర్ ప్యూరిఫైర్ అయినా సలూన్ అయినా. కానీ ఇక్కడ మనం ఒక కారు కొని ఒక డ్రైవర్ని పెట్టినాం అనుకో, మనమే మస్తు బయలు సంపాదించవచ్చు. ఒక ట్రిప్కి 3,000 4,000 అట్లా వస్తాయి అనమాట. ఓకే, అప్పుడు ఏంది మనం ప్రైస్ కొంచెం కస్టమర్ ప్రైస్ కోసం డ్రాప్ అవుతుంటే ప్రైస్ తక్కువ చేయవచ్చు కూడా. థింక్ అబౌట్ ద బిజినెస్ ఐడియా. yes sir. How was you people experience while you talking to the customer and everything? ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, బట్ వన్స్ వి స్పోక్ టు 2-3 క్లయింట్స్, దెన్ వి గాట్ కంఫర్టబుల్. సో ఆ తర్వాత అర్థమైంది ఎలా మాట్లాడాలి ఏంటి, ఫస్ట్ క్లయింట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఆ మాట్లాడే టైంలోనే ఒకళ్ళిద్దరు క్లయింట్స్కి వెబ్సైట్స్ లేవు, సో దాని గురించి కూడా అడిగాను, వెబ్సైట్ ఏమైనా కావాలా అని. సో కొంతమంది కావాలి మాట్లాడదాం అని చెప్పారు. సూపర్ సూపర్. కొంతమంది గూగుల్ యాడ్స్ వేరే చోట కూడా విజయవాడలో రన్ చేయాలి, మీరు చేస్తారా అని అడిగారు మమ్మల్ని. సో దట్ చేస్తామని చెప్పాము, వాళ్ళతో ఫాలో అప్ చేస్తున్నామండి. గుడ్ గుడ్, దిస్ ఇస్ కాల్డ్ అప్సెల్లింగ్. యా, సో మిగతా టీమ్ గుర్తుపెట్టుకోండి, ఇది దిస్ ఇస్ గుడ్ రైట్. యూ కాంటాక్టింగ్ ద క్లయింట్ అట్లా అప్సెల్ చేసుకుంటే అట్లా కూడా సంపాదించుకోవచ్చు. దట్స్ నైస్ ఐడియా. సో అలా మాట్లాడిన తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ అయింది, అంటే క్లయింట్స్కి మనం డైరెక్ట్గా కూడా కాల్ చేసి అంటే గూగుల్లో చూసి లోకల్ SEOలో ఎవరెవరికైతే వెబ్సైట్స్ లేవో వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి ఇలా వెబ్సైట్ లేదు కదా మీకు, సో మేము చేస్తామని చెప్పి అప్రోచ్ అవ్వచ్చు. సో మిగతావి కూడా చెప్పచ్చు. నేను ఫ్రీలాన్సింగ్ క్లాస్లో ఇది చెప్తాను, ఎవరు చేయరు, 100కు 95 మంది చేయరు, 5 మంది చేస్తారు, వాళ్ళు బాగుపడ్డారు. సో అలా ఏంటంటే ఇక్కడ అందరికి స్కిల్ వస్తుంది నేర్పిస్తుంది, మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంది. నేను ఇంకా స్టూడెంట్నే కదా, అమ్మో ఏమనుకుంటారో ఏమో వాళ్ళు, ఈ భయం ఉందన్నమాట. ఆ భయం పోవాలి. మీరు కూడా ఫస్ట్ 3 కాల్స్కి మీరు భయపడ్డారు కదా, అన్కంఫర్టబుల్. బట్ ఆఫ్టర్ దట్స్ ఇట్. ఎంటర్ప్రెనర్ అన్నవాడు ఎలా ఉండాలంటే దేనికి భయపడద్దు. నేను when I started my first startup idea, స్విగ్గీ జొమాటో లేనప్పుడే నేను ఫుడ్ డెలివరీ పెట్టాను మా ఊర్లో మహబూబ్ నగర్లో. నేను డెలివరీ ఇస్తుంటే, డెలివరీ బాయ్ బిజీ ఉంటే నేను పోయి ఇచ్చేస్తుంటే. దిస్ ఇస్ మై కంపెనీ, ఐఎమ్ కంపెనీ ఓనర్. మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా మొహమాట పడద్దు, చెయ్యాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. నౌ యువర్ టీమ్ సాటిస్ఫాక్షన్ ఇస్ గుడ్ రైట్? ఎస్ సార్, ఓన్లీ కన్వర్షన్స్ రాలేదని అదొకటే ప్రాబ్లం సార్, ఒకటి కూడా అవ్వలేదు ఏంటి అని. మాక్సిమం 2 days లో కన్వర్షన్ అవుతాయి సార్. అంటే బడ్జెట్ ఫస్ట్ డేనే అయిపోయింది సార్. ఇది చూడండి,
ఇది చాలా మంచి బిజినెస్ అన్నమాట. చాలా ఫాస్ట్ మూవింగ్ బిజినెస్. అందుకే తొందరగా అయిపోతదన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ 2 అవర్స్‌లోనే ఐ థింక్ మాకు ఈ క్లిక్స్ అన్నీ వచ్చినట్టు అనుకుంటున్నాం మేము. 62 క్లిక్స్. ఓకే. ఎందుకంటే కార్ రెంటల్స్ చాలా ఫాస్ట్ బిజినెస్ కదా సార్. సో ఇమ్మీడియేట్‌గా నాకు ఒకతను రెడ్డి అని ఒకతను ఉంటాడు. హుహు. హైదరాబాదే. ఆయన పేరు పూర్తి పేరు తెలవదు. రెడ్డినే తెలుసు. ఆయన సక్కగా చదువుకోలేదు. 7థో 8థో చదువుకున్నాడు. నాది అప్పట్లో ఇంగ్లీష్ ఛానల్ యూట్యూబ్. నా క్యాంపెయిన్ చూసి క్యాంపెయిన్ రన్ చేసి 10 లక్షల వరకు సంపాదించిండండి క్యాబ్ బిజినెస్‌లో. నేనే పరేషాన్ అయిపోయినా. ఆయన ఓకే. ఒక క్యాబ్ ఉండే, ఆ లీడ్స్ ఎక్కువైతే ఏం చేసిండు 10 క్యాబ్‌లతోటి టైఅప్ అయిపోయి వాళ్ళకిచ్చి ఎవరోడు నాకు చెప్పిండు, "సార్ నేను ఇట్లా సంపాదించిన సార్ మీ యూట్యూబ్ వల్ల" అంటే గ్రేట్ అనిపించిందనమాట. సో క్యాబ్ బిజినెస్ చాలా బాగుందండి. అగైన్ ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక హైదరాబాద్‌కేమో టార్గెట్ చేసింది. క్యాబ్ యెస్ సార్. బిజినెస్ మొత్తం పనిచేస్తది. బెంగుళూరు, చెన్నై ఎన్ని ఓలా, ఊబర్ వచ్చినా పీపుల్ స్టిల్ సెర్చ్, థింక్ అబౌట్ ద బిజినెస్ ఐడియా యాహ్! సార్. అండ్ సో ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. యాహ్! మా క్యాంపెయిన్ చూపించమంటారా సార్? ఐ మీన్ కీవర్డ్స్. మీకు అన్ని లీడ్స్ వచ్చినాయంటే క్యాంపెయిన్ బానే ఉంది. బట్ ఫటాఫట్ చూపియండి. యాహ్! సో 3 సెల్ఫ్ డ్రైవ్ యాడ్ గ్రూప్స్ కార్స్ పెట్టాను సార్. అంటే మీరు సెల్ఫ్ డ్రైవ్, కార్ రెంటల్స్, ఎయిర్‌పోర్ట్ కార్ రెంటల్ 3 పెట్టారా? వెరీ గుడ్. అలా నైస్. 3 పెట్టాము. సో యాడ్స్ ప్రతిదానికి రాసాను. సార్ కీవర్డ్ ప్యానల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను సార్. గుడ్. కింద క్లియర్ ఫిల్టర్ ఉంది చూడండి. కిందికి రండి. కిందికి రండి. క్లియర్ ఫిల్టర్స్ కింద డౌన్. గో టు యువర్ కీవర్డ్స్. నైస్. చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ మ్యాన్. ఇంతకుముందు చెప్పాను కదా, డిఫరెంట్ యాడ్ గ్రూప్స్, డిఫరెంట్ యాడ్ కాపీ ఉంటే చాలా బాగుంటుంది. సెల్ఫ్ డ్రైవ్ కార్కి సపరేట్, కార్ రెంటల్ సపరేట్, ఎయిర్పోర్ట్ సపరేట్. షో మీ యువర్ కీవర్డ్స్. గో టు పర్టికులర్ యాడ్ గ్రూప్. Go back. Go back. యాడ్ గ్రూప్కి వెళ్ళండి. ఫస్ట్ యాడ్ గ్రూప్కి వెళ్ళి ఫస్ట్ యాడ్ గ్రూప్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ దట్. నో డైరెక్ట్ క్లిక్ ఆన్, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్. దిస్ ఇస్ ద కీవర్డ్స్. సెల్ఫ్ డ్రైవ్ కార్స్. ఇక్కడ చూడండి, ఇతను ఫ్రేజు ఎగ్జాక్ట్ 2 వాడాడు. ఇట్లా వాడొచ్చండి, నో ప్రాబ్లం. కానీ బ్రాడ్ మాత్రం వాడకూడదు. యాహ్! సార్. బ్రాడ్ వాడలేదు. ఓన్లీ ఫేజ్ ఎగ్జాక్ట్ కూడా ఓన్లీ 2 కీవర్డ్స్ అంటే మెయిన్ కీవర్డ్స్‌కి వాడాను. కన్వర్షన్ ఎట్లా సెటప్ చేసినావు? కన్వర్షన్ ట్రాకింగ్ చేసినావా? యెస్ సార్. వీడియో యూజ్ చేసినావా? గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనే దాని గురించి చదివి దాన్ని సెటప్ చేశాను. మీకు గైస్, మీ అందరికి ఫ్యూచర్లో చెప్తాను అనమాట. ఈయన చేశాడు. ఇక్కడ చూడండి, ఏ కీవర్డ్కి కన్వర్షన్ వచ్చేది. సెల్ఫ్ డ్రైవ్ కార్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్, సెల్ఫ్ డ్రైవ్ కార్ హైర్ హైదరాబాద్. ఇక్కడ కన్వర్షన్స్ కూడా చూపిస్తుంది అనమాట. నైస్ మ్యాన్, నైస్. బాగానే తీస్తుంది. నువ్వేంటి వర్కింగ్ ప్రొఫెషనలా? ఎస్ సార్. గుడ్. నైస్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, రైట్? ఎస్ సార్. చలో, నైస్ మ్యాన్. ఎంత టీమ్ మెంబర్స్ పేరు చెప్పండి. నా పేరు నాగ్ అండ్ శైలజ, రాజ్ కుమార్ అండ్ కవిత. 4 మెంబర్స్ చేశాను సార్. మిగతా ఇద్దరు మాకు టచ్లో లేరు అసలు. బట్ మీరు లేనప్పుడు మిగతా వాళ్ళు చేయలేకపోయారు స్క్రీన్ షేర్. యాక్చువల్గా అందరికీ పర్మిషన్ ఉంది సార్. బట్ అది ఎందుకు అవ్వట్లేదు అని చెక్ చేస్తానండి. ఓకే. యాక్చువల్గా అందరు ఇండివిజువల్ ఈమెయిల్స్కి యాక్సెస్ ఇచ్చాము. సూన్ విల్ హ్యావ్ దిస్ వీక్లో మనం మీటింగ్ పెడదాము. ఆ మీటింగ్లో మాట్లాడదాం దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి. ఓకేనా? యా. ఐ లెట్ యు నో ద టైం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గైస్, నాకు టైం అయిపోయింది. ఐ హ్యావ్ అనదర్ క్లాస్. నిర్మల, ఎస్ సార్. యూ కెన్ కంటిన్యూ విత్ దెమ్. రిమైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళని చెక్ చేయండి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి. సేమ్ లాగానే. ఓకే గైస్, టుమారో సేమ్ టైం. అప్పుడు నేను ఈ ఆప్షన్స్ ఇన్సైట్స్ గురించి కానీ మిగతా సర్చ్లో ఏమేమి మిగిలినాయి అవన్నీ చెప్పేస్తా. దెన్ ఫాలోడ్ బై రేపు ఎల్లుండి డిస్ప్లే, వీడియో, షాపింగ్ విల్ కంటిన్యూ. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సర్చ్. ఎందుకోసం అంటే సర్చ్ ఇంపార్టెంట్. సర్చ్ వస్తే మిగతా అంతా జుజుబి ఈజీగా అయిపోతుంది. వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమింగ్ ఆన్ దిస్ బికాస్ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలని నేను ఈ ప్రాసెస్ చేస్తాను. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ మెథడ్. కన్వర్జన్స్ రాని వాళ్ళు
క్యాంపెయిన్ సక్సెస్ కాని వాళ్ళు ఫీల్ కాకండి, లెర్న్ ఫ్రమ్ దెమ్. వేరే టీం వాళ్ళని ఎందుకు చూపిస్తున్నాడో మీరు దాని నుంచి నేర్చుకోవాలని. నేర్చుకోండి. ఈ క్లాస్ రికార్డింగ్ కూడా మళ్ళీ చూడండి, చూసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మాడిఫై చేసి చూపియండి. ఓకేనా నిర్మల, కంటిన్యూ. ఎస్